హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ కటింగ్ చూద్దాము. ఇందులో వచ్చేసి నేను ఫ్రంట్ ఓపెన్ అనుకొని బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని అలా కట్ చేశాను. ఆ కటింగ్ ఎలా అడ్జస్ట్ చేశానో చూద్దాము. ఇప్పుడు చూడండి, నేను లెంత్ వచ్చేసి 16 తీసుకున్నాను, పొడవు 16 ఇంచ్ తీసుకున్నాను. బోట్ నెక్ కాబట్టి మనం షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, అటువైపు నుంచి 7 ఇంచెస్ పెట్టాలన్నమాట, అంటే నేను నుంచో ఉండే వైపు నుంచి. తర్వాత భుజం కొలతకు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను, 3 ఇంచెస్. అంటే అక్కడ మిగిలింది వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది కదా నెక్కి. అక్కడ కిందకు వచ్చేసి 3.5 ఇంచ్ పెడుతున్నాను చూడండి బ్యాక్ నెక్కి. ఓకేనా, 3.5 ఇంచ్ పెట్టాను. అలాగా రౌండ్ గీసేసుకోవాలి, షేపు బోట్ లాగా. దానిలో మనకు తగ్గించానే గీసుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ కోసం 7 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ చెస్ట్ వెడల్పు వచ్చేసి 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుల కోసం. అంటే లావ్ అయినప్పుడు ఇప్పుకునేదానికి ఉంటుంది కదా, అందుకునేది. 9.5 ప్లస్ 2 ఇంచెస్ అనమాట, 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ కిందకి చేశాను, ఎందుకంటే అక్కడ చూడండి బోట్ నెక్ కాబట్టి షోల్డర్ మనం ఇటువైపుకి డౌన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ దించాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి తీయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు చంక దగ్గర పెట్టి మీకు అక్కడ రౌండ్ చేశాను అనమాట, చంక రౌండ్ గీసేసాను అనమాట. ఓకేనా, కింద ఒక 1 ఇంచ్ పైకి పెట్టేసి అట్లా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకో చూడండి, చంక దగ్గర మనకు వచ్చేసి లెంత్ ఎక్కువైపోతుంటుంది బ్లౌజులకి. అలాంటప్పుడు ఇలాగా పైకి తీసేసుకోవాలి, అది ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి మామూలుగా కుట్టినప్పుడు కూడా ఆ బ్లౌజు కిందకి చంకల దగ్గర కిందకు ఉంటుందన్నమాట పొడవుకి. అందుకనేసి ఇంకా అట్లా పైకి చేస్తున్నాను అనమాట. అది కొంచెం అనుభవంతో నేను ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి అట్లా చేస్తున్నాను. ఆల్రెడీ వేసుకునేటప్పుడు అర్థమవుతుంది కదా ఇటువైపు సాగినట్లుందని, అందుకని. ఓకేనా, ఇప్పుడు నెక్ దగ్గర షోల్డరు అంతా కట్ చేసేసాను కదా. ఇది కట్ చేసిన తర్వాత నాకు అర్థమైందనమాట, బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఓపెన్ ప్లేస్లో అది కట్ చేసుంటే సరిపోయిండేది. ఇది మీటర్ క్లాత్ని ఇప్పుడు మళ్ళీ అంత పెట్టి కట్ చేయాలంటే ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కడ తీయాలా అనేది కొంచెం డౌట్ ఉండే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదే బ్యాక్ మళ్ళీ కట్ చేసేస్తాను, దీన్ని ఫ్రంట్కి చేసేస్తాను, అంతే. ఆ ఓపెన్ ప్లేస్లో ఇట్లా అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే స్ట్రైట్ కటింగే వస్తుంది. లెంత్ నేను కింద టేప్ ఎందుకు పెట్టి చూసానంటే హ్యాండ్స్ లెంత్ని 5.5 హ్యాండ్స్ ఉంటాయి, అందుకని డబుల్ కింద ఉందా లేదా చూశాను. డబుల్గా ఉంటే కనుక 2 హ్యాండ్స్ అట్లా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా చూడండి, ఎంత వీలైతే అంతవరకు పైకి అట్లాగా అడ్జస్ట్ చేశాను అనమాట క్లాత్ని. ఓకేనా, సేమ్ ఇంతే కట్ చేసేస్తున్నాను. అక్కడ మాత్రం అంటే బ్యాక్ నెక్ కింద ఓపెన్ కోసం కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. నేను ఇప్పుడు ముందు కటింగ్ చేసిన పీస్ ఉంది కదా, దానికంటే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. అది మీకు చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, అది చూడండి 1/4 ఇంచ్ అర్థమవుతుందా ఎక్స్ట్రా, అలా వదిలేను అనమాట. మనం ఏదైనా అట్లాంటప్పుడు ఓపెన్ ఉన్నప్పుడు అలా వదులుకోవాలి 1/4 ఇంచు. ఇప్పుడు సేమ్ ఇది బ్యాక్ నెక్కనే కట్ చేసాం కదా మెజర్మెంట్ పెట్టి, అలాగే కట్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్కి నేను ఎలాంటి మార్పులు చేస్తానో చూడండి. ఓకేనా, ఇది ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లాగే ఇంకో పార్ట్ కూడా కట్ చేసేసాను కదా. ఓకేనా, ఇది బ్యాక్, అది అలా రాసి పెట్టేసుకుంటే గుర్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ కోసం ఒక డౌన్ చేయాలి నెక్.
ఒక 1/2 ఇంచ్ కిందకి దించుతున్నాను. అంటే 4 ఇంచెస్ పెడుతున్నాను అన్నమాట. అది అలాగే ఇంకొంచెం డౌన్ చేద్దాం. మరి 3.5 అంటే పీక్ వచ్చేసినట్లుంటుంది. అందుకనేసి ఇక్కడ చూడండి, మధ్యలో 2 ఇంచెస్ పైకి పెట్టాను. చంక దగ్గర మాత్రం 2.5 ఇంచ్ పైకి పెట్టాను. ఫ్రంట్ మాత్రం 3.5 ఇంచ్ పైకి పెడుతున్నాను అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, 2, 2.5, 3.5. ఓకేనా? అట్లా మార్కింగ్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ షేప్కి ఇస్తాం కదా, అట్లాగైనా లేకపోతే ఫ్రంట్ బాడీ షేప్ అలాగా మార్కింగ్ చేసేసేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి కట్ చేసేద్దాము. ఇప్పుడు చూడండి, లెంత్ వచ్చేసి 16 పెట్టాను కదా, అక్కడ వచ్చి 14 ఉంది. ఇది బాడీ, ఫ్రంట్ బాడీకి. ఈ బ్లౌజ్ అమ్మాయికి వచ్చి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి నేను ఒక 1/2 ఇంచు కిందకే తీస్తున్నాను అనమాట. మీరు కూడా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అట్లా కిందకి తీసుకోండి. ప్లస్ సైడ్స్ కూడా నేను కొంచెం ఎక్స్ట్రా పెడతాను ఫ్రంట్ పార్ట్కి. అక్కడ వచ్చేసి ఫ్రంట్ అంటే బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేటప్పుడు మీకు ఎంత పెడుతున్నానని చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్రంట్కి తేడా తీసాను కదా కొంచెం డౌన్కి, అది కూడా కట్ చేసేస్తాను అనమాట ఆ పీసు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెస్ట్ వెడల్పు చూసుకోవాలి. బ్యాక్ దానికంటే ఫ్రంట్కి కొంచెం తక్కువ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ అంత మాత్రం నేను తీసేస్తున్నాను. 6.5 ఇంచ్ అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. అది ఆ చంక రౌండ్ కొంచెం తీసేయాలి లోపలికి. అలా రౌండ్గా కట్ చేసేసేయాలన్నమాట. చూడండి, అలాగ లోపలికి కట్ చేసేసేయాలి. ఓకేనా? ఇక్కడ కొంచెం అది ఎక్స్ట్రా అనమాట. ఆ లైనింగ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా జాయింట్ చేయాలి. లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ముందుగానే ఇలాగ కట్ చేసేసుకోవాలి. మెజర్మెంట్ పెట్టిన తర్వాత తేడా వస్తుంది, అందుకనేసి. సిక్స్ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీస్తున్నాను. 2.5 ఇంచు డౌన్కి పెట్టేసి అలా లైట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మాత్రం కొంచెం థిక్గా గీసేసుకొని దానికి ఈ రౌండ్గా కొంచెం లైట్గా రౌండ్గా గీసేసేయాలన్నమాట. మామూలుగా అయితే 3 వరకు పెట్టచ్చు డౌన్కి, కానీ ఇది వాళ్ళు చెయ్యి పైకి లేసినట్లు పెట్టమన్నారు, అందుకనేసి అలా పెట్టాను అనమాట. ఓకేనా? ఆ కింద లెంత్ వచ్చేసి ఇంకా 3.5 ఉన్నింది. చెయ్యి పైకి లేసినట్లు ఉండాలంటే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది తక్కువ తీసుకోవాలన్నమాట పైన లెంత్. మధ్యలో ఒకసారి టాకా వేసేసుకుందాం. బ్యాక్ బెల్ట్ కోసం అంచుల్ని అలాగా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. తర్వాత క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ముందు క్రాస్ బెల్ట్ అక్కడ కింద నుంచి కట్ చేసేస్తే పైన అంచులు రావు కదా మనకి, అందుకని అంచులు ఉండగానే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేయడానికి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి చూడండి. కరెక్ట్గా మనకి ఎక్స్ట్రా రాకూడదు అనుకుంటే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ పైకి పెట్టాను కదా టేపు, అది ఖర్చులకు అన్నమాట. పైన కింద ఖర్చులకి ఎక్స్ట్రా 3/4 ఇంచు పెట్టాను పైకి. ఓకేనా? కింద వచ్చేసి ఎంత వస్తుందో అది మొత్తం అలా పెట్టుకోవాలన్నమాట. మనం 3.5 ఇంచ్ వచ్చింది. ఇంకొకసారి అక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్రాస్ ఉంటే తీసేసుకోవాలి. సైడ్ వచ్చేసేమో 3 ఇంచెస్ పెట్టాను, ఇక్కడేమో 3.5 ఇంచ్ పెట్టాను.
3.5 ఇంచ్ పెట్టిందేమో ఫస్ట్ స్టార్టింగ్ చేశాను కదా కటింగు, అదేమో ఉక్సుల వైపు కాజాల వైపుకి వస్తుంది. తక్కువగా ఉండేదేమో సైడ్కి వెళ్తుంది అనమాట. ఇటువైపు పెట్టుకొని ఆ పీసులో అయినా మనం డబల్ పీసు కట్ చేసుకోవచ్చు క్రాస్ బెల్ట్కి. ప్రస్తుతానికి నేను అలా ఉంచుతున్నాను, ఎందుకంటే అది నెక్ పీస్ కావాలి, పనికొస్తుంది. నెక్ పీసులు కూడా కట్ చేయాలి, ఎందుకంటే దీనికి నెక్ కూడా కొంచెం నేను ట్రయాంగిల్స్ పెడుతున్నాను, అది కూడా మీరు చూడండి. దానికి బోట్ నెక్ కాబట్టి మనం పైపింగ్ అయితే వేయట్లేదు, నెక్ పీస్ పెడుతున్నాను అన్నమాట. అలాగా బ్యాక్ నెక్కి చేశాను కదా, అలాగే ఫ్రంట్ నెక్కి కూడా చేసుకోవాలి కటింగ్. ఫ్రంట్ నెక్కి మనకి నెక్ పీస్ అయితే లేదు కదా, కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని అలా కట్ చేసాం కదా. ఇప్పుడు ఇది కూడా నాకు సరిపోదన్నమాట, పైకి వచ్చేసి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఎంతవరకు వస్తే అంతవరకు అని కట్ చేసి పెట్టుకుంటున్నాను, తర్వాత పైకి జాయింట్ చేస్తాను అన్నమాట. ఒకవైపుకి ఒక పీస్ వచ్చింది కదా, ఇప్పుడు రెండో పీసు కట్ చేస్తున్నాను. ఎక్కడ మనకి అట్లా క్లాత్ మిగిలి ఉంటుంది కదా, అవన్నీ చూసుకొని ఏ పీస్ అయితే మనకి సరిపడుతుందో అలా చూసి కట్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్రంట్కి అయితే అంతే లెంత్ సరిపోతుంది, అది బ్యాక్ దానికి సరిపోతుంది. ఫ్రంట్ దానికి మాత్రం మనం ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఇప్పుడు కట్ చేసినవి ఉన్నాయి కదా సింగిల్గా, ఇవి మాత్రం బ్యాక్ పార్ట్కే కదా, ఉక్సులు పట్టి కాజాల పట్టి వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి అయితే ఆ సేమ్ పీస్ సరిపోతుంది. ఓకేనా? అందుకే అంతే కట్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ బిట్ తీసుకున్నాము. చూడండి, శారీలోని బ్లౌజ్ ఇది. దీని మీద లైనింగ్ పీసులు పెట్టి కట్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, అటొకటి ఇటొకటి. ముందుగా లైనింగ్ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కడెక్కడ క్లాత్ సరిపోతుంది అని ముందుగానే పరిచి పెట్టేసుకొని జాగ్రత్తగా కట్ చేసేసుకోవచ్చు. అటువైపు హ్యాండ్ సరిపోయింది రైట్ సైడు, అందుకని నేను కొంచెం కిందకి జరిపాను ఫ్రంట్ పార్ట్ని. అక్కడ హ్యాండ్కి సరిపడా క్లాత్ ఉంది కాబట్టి అటువైపు ఒక హ్యాండ్, ఇటువైపు ఒక హ్యాండ్ కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను చెప్పాను కదా మీకు, ఎక్స్ట్రా చేస్తాను ఫ్రంట్ పార్ట్. కానీ అది షేప్ మనం కింద డాట్ కొంచెం బాగా వెడల్పుగా పెట్టాలి, పెట్టినప్పుడు మనకి కప్పు లూజ్ వస్తుందన్నమాట. ఓకేనా? (38) సైజ్ బ్లౌజ్ అన్నమాట ఇది. అలాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ చివరి చంక దగ్గర మాత్రం క్లాత్ని నేను జాయింట్ చేస్తాను, లైనింగ్ పీస్ని. ఇది డిజైను మామిడి పిందెలు చూడండి, పైకి ఇట్లా ఉన్నాయి కదా, అట్లా ఉన్నప్పుడు ఇట్లా పెట్టి ఇలాగే పైకి ఇలా పెట్టి కట్ చేస్తున్నాను అన్నమాట, డిజైన్ బాగా వచ్చేటట్లు. ఇటువైపు కింద పక్కన చూసుకుంటున్నాను, తక్కువైందేమో క్లాత్, ఏమైనా తక్కువ ఉందేమోనని. ఓకేనా? క్లాత్ అడ్జస్ట్మెంట్ కొంచెం ముందుగా తెలుసుకోవాలి బాగా. అక్కడ వచ్చేసి మళ్ళీ ఇటువైపు ఇంకో హ్యాండ్, అక్కడ ఒక హ్యాండ్ చూడండి, అక్కడ ఒక హ్యాండ్, పై భాగాన ఒక హ్యాండ్ అన్నమాట. అక్కడ ఫ్రంట్ తీసాం కదా, బాగా అర్థమవుతుంది కదా ఫ్రంట్ తీసింది. అంచులు కొంచెం టైట్గా లాగినట్లుంటాయి కాబట్టి అవి స్టిచ్చింగ్కి సరిగ్గా రావు, అందుకని అంచులు తీసేసాను. పైన చూడండి హ్యాండ్ ఎలా పెట్టాను, అలాగా అది కొంచెం పైకి అడ్జస్ట్ చేసామంటే బాడీ పార్ట్ని కూడా, బ్యాక్ బాడీని కొంచెం పైకి లాక్కోవచ్చు. ఆ డిజైన్ పైకి ఉందని చెప్పాను కదా, అందుకని హ్యాండ్ ఇట్లా పెట్టి కట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా పెట్టున్నారు, కింద స్ట్రైట్ ఉంది కదా, ఇట్లా పెట్టచ్చు కదా అని అనుకుంటారు కదా,
ఆ డౌట్ కోసం చెప్తున్నాను. అంతా ఒకే డిజైన్గా పైకే వచ్చేటట్లుంటే బాగుంటుందని ఇలా కట్ చేస్తున్నాను. ఓకేనా, అర్థం చేసుకోండి. క్రాస్ బెల్ట్ చూడండి, ఇంతకుముందు ఆ హ్యాండ్ కట్ చేసేటప్పుడు కింద పడింది, అది పక్కకు తీసేసాను. కట్ అయిపోయింది కదా, అక్కడ కొంచెం కట్ అయింది, అది కింద స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ చూడండి, కింద ఏమైనా కింద పార్ట్ షోల్డర్ కట్ చేసిన దగ్గర ఏమైనా కట్ అయిందేమో అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ ఇది క్రేప్ క్లాత్ లాగా ఉంటుంది, అందుకని కింద ఏమైనా జరిగిపోయి ఉంటుందేమో కింద కూడా చెక్ చేసుకోవాలి. చంక, షోల్డరు, నెక్, ఇటువైపు నెక్ అన్నమాట. నీట్గా కట్ చేసి తీసేసుకోవాలి. తర్వాత ఎక్కడెక్కడ మనకి క్లాత్ క్రాస్ బెల్ట్ కొరత లేకుండా వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం అలా ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్లేదు, కుట్టేటప్పుడు తీసేద్దాం. ఇది ఇంకో సెట్కి నేను ఆ క్లాత్ బ్లూ క్లాత్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చూసారు కదా, లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా, నెక్ పీసులకి ఇంకా ఏమైనా మిగిలింటే ఉసులు పట్టి కాజాల పట్టికి వస్తుంది. ఇది కాటన్ క్లాత్ అనమాట. ఇది మన బ్లౌజ్ పీస్ కూడా ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి అట్లా వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. సేమ్ కలర్ లేదు నా దగ్గర, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఇది మిడిల్కి వెళ్ళిపోతుంది, కనపడదు మనకి పైకి. కటింగ్ అయిపోయింది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. రేపు స్టిచ్చింగ్ క్లాస్ ఉంటుంది.